ఏ ఇండస్ట్రీ అయినా సరే హీరోయిన్లు హీరోలతో సమానంగా పనిచేస్తారు. కానీ పారితోషికం విషయం వచ్చేసరికి మాత్రం ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది కథానాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హీరోలతో సమానంగా పనిచేసినప్పుడు రెమ్యూనరేషన్ విషయం వచ్చేసరికి ఎందుకని అలా తేడా చూపిస్తున్నారు అనే అంశం ప్రస్తుతం అంతటా హాట్ టాపిక్ గా మారింది. కొన్ని సన్నివేశాల్లో హీరోల కంటే కూడా హీరోయిన్లు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ వారికి సరైన పారితోషిక గుర్తింపు ఉండదు. ఓ టీవీ షోలో తలాష్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ స్టార్స్ ఈ విషయంపై చర్చించుకున్నారు. స్టార్ హీరోయిన్స్ రాణి ముఖర్జీ, కరీనా కపూర్ ఖాన్ ఇదే విషయంపై అసహనం వ్యక్తం చేశారు. మేము కూడా హీరోలతో సమానంగా పనిచేసినప్పటికీ దానికి తగిన పారితోషికం లభించడం లేదన్నారు. దీనికి దీటుగా వెంటనే పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సమాధానమిచ్చారు. సినీ ఇండస్ట్రీ విషయానికి వచ్చేసరికి సమానత్వం అనేది మగ ఆడాని కాదు. ప్రేక్షక దేవుళ్ని ఎవరైతే ఎక్కువగా థియేటర్కి రప్పించగలరో వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. దాన్ని అనుసరించుకుని నిర్మాతలు పారితోషికం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సమంత రూత్ ప్రభు కూడా ఇటీవలే ఓ పాడ్కాస్ట్ కు హాజరై నటీనటుల మధ్య పారితోషికం వ్యత్యాసం గురించి మాట్లాడింది. ఈమె కూడా హీరోయిన్ల మధ్య రెమ్యూనరేషన్ వ్యత్యాసం గురించి అసహనం వ్యక్తం చేసినప్పటికీ కొన్ని విషయాలను తాను అంగీకరిస్తున్నట్టు కూడా తెలిపింది. ప్రేక్షకులని థియేటర్లకు రప్పించగల విషయాలను తాను ఒప్పుకుంటున్నట్టు తెలిపింది. ఇక కొన్ని చిత్రాల్లో హీరోయిన్ కు సమాన ప్రాధాన్యత ఉన్నప్పటికీ పారితోషికం విషయం వచ్చేసరికి సమానత్వం ఉండేది కాదు. అదెందుకో ఇప్పటికీ చాలా మంది హీరోయిన్లు అర్థం కాదు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ స్టార్ హీరో సినిమా విడుదలవుతుంది అంటే ఆ చిత్ర కథాంశం గురించి ప్రేక్షకుడు ఆలోచించడు. కేవలం ఆ హీరో కోసం థియేటర్కు వెళ్లి సినిమాని చూసి హిట్ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అలా ఓ హీరోయిన్ సినిమా విడుదలైతే అది ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ హీరోలకు బాక్సాఫీసు వద్ద వచ్చినంత కలెక్షన్లు హీరోయిన్లకు రావు. అంతేకాక ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సత్తా స్టార్ హీరోలకు ఉన్నంతగా ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ అది అసాధ్యమనే తెలపాలి.